ఒక ముని కోపం, ఒక అప్సరస శాపం మహాభారతానికి మూలమంటే మీరు నమ్ముతారా? మహాభారత ఆదిపర్వంలో వ్యాసమహర్షి వర్ణించిన ప్రకారం ఆ అప్సరసే ఆద్రిక. ఒకసారి ఆద్రిక తన సఖులైన గాంధర్వులతో కలిసి యమునా నదిలో ఆనందంగా ఆటలాడుతూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆమె ఆటల వల్ల భ్రమలో పడిపోయాడు. ఆ భ్రమకు కారణమని భావించి కోపోద్రిక్తుడైన ఆ బ్రాహ్మణుడు ఆద్రికాను, నీవు మత్స్యరూపంలో జీవించాలి, మానవ సంతానానికి జన్మనిచ్చిన తరువాతే నీకు శాప విముక్తి లభిస్తుంది అని శపించాడు. ఆ శాపం వల్ల ఆద్రిక చీపరూపంలో యమునా నదిలో నివసించసాగింది. కొంతకాలం తరువాత చేది దేశ రాజైన ఉపరిచర వాసువు ఒక సందర్భంలో చేసిన వీర్య సంచారం యమునా నదిలో పడగా చేపరూపంలో ఉన్న ఆద్రిక దానిని సేవించింది. ఆ ఫలితంగా ఆమె గర్భవతిగా మారి 10 నెలలు తరువాత ఒక చేప గర్భంలోంచి 2 మానవ శిశువులు జన్మించారు. వారిలో ఒకరు సత్యవతి, మత్స్యగంధి, మరొకరు మత్స్యరాజు. ఈ సంఘటనతో ఆద్రికకు ఉన్న శాపం తొలగిపోయి ఆమె మళ్లీ అప్సరసగా స్వర్గానికి చేరుకుంది. తరువాత సత్యవతి పరాశర మహర్షితో వ్యాసుడికి జన్మనిచ్చింది. ఆ వ్యాసమహర్షే మహాభారత మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహానుభావుడు. ఇలాంటి పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.